ఏంటి గుడ్ ఈవినింగ్. నేనైతే ఈ పూట ఏం చేశానంటే అన్నం వండేసి ఇంకా కర్రీ చేస్తున్నాను. మార్నింగ్ అయితే సాంబార్ చేస్తున్నాను కదా, సాంబార్ సైడ్కి కొంచెం ఆలు ఫ్రై కానీ కొంచెం దగ్గరగా కర్రీ ఉంటే బాగుంటుందని చెప్పి 2-3 ఉన్నాయి, చిన్న ఉన్నాయి ఆలూస్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంకా కర్రీలాగా చేద్దామని చెప్పి 2 టమాటోలు వేసి కర్రీలాగా చేస్తున్నాను. తొందరగానే ఉడికిపోతున్నాయి ఈ మధ్య ఎందుకో ఆలులు, కాకపోతే కొంచెం స్వీట్ ఉంటున్నాయి, అది నచ్చట్లేదు నాకైతే. ఇంకా ఇంట్లో మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు మిరపకాయలు తీసుకొచ్చామన్నమాట. మిర్చీలు అంటే ఎంత పిచ్చో మీకు తెలుసు కదా, నాకు తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను, నాకు చాలా ఇష్టం అనమాట. మిర్చీలు చేద్దామని చెప్పి మిరపకాయలను అయితే సైడ్కి తీసి పెట్టుకుంటున్నాను. మా బాబు, మా హస్బెండ్, నేనే తింటాం అనమాట. మా పాప అయితే తినదు, ఆమెకు కొంచెం బూందీలాగా చేసి ఇద్దాం అనుకున్నాలేండి. ఇంకా తర్వాత కొంచెం బియ్యపిండి, కొంచెం శనగపిండి వేసి వాము, ఉప్పు, కారం, పసుపు, తర్వాత జీలకర్ర, ధనియా పౌడర్ వేసుకున్నాను. కొంచెం వంట సోడా వేసాను. తర్వాత ఇంక ఈలోపు అన్నం అయింది, కర్రీ కూడా అయిపోయింది అనమాట. మంచిగా దగ్గరగా వాటర్ వేయకుండా చేసేసాను. సాంబార్ ఉందనమాట, మార్నింగ్ది చెప్పాను కదా. ఇంకా తర్వాత ఈ పచ్చిమిర్చిలో ఉన్న సీడ్స్ అన్నీ ఇట్లా కాటు పెట్టేసి బయటికి తీసి పడేసాను. ఏమో చెప్పలేము, స్పైసీ ఉండొచ్చేమో, కారం ఉండొచ్చేమో అని చెప్పి, కానీ అవి ఏమాత్రం కారం లేవు, చాలా బాగున్నాయి. ఈ రకంగా కొంచెం వాటర్ ఎక్కువ అయినాయిలేండి, పిండిలో కొంచెం తగ్గేది ఉండే. ఎప్పుడో చూసినండి నేను, యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు చూసా గ్లాసు మిర్చి చేయటం. చూద్దాం, నేను కూడా ట్రై చేస్తాం, ఎట్టొస్తుందో చూద్దాం అని చెప్పి వేసాను. కానీ నాకైతే అంత పర్ఫెక్ట్గా అయితే ఏం రాలేదు. చేస్తుంటే ఇంకోసారికి వస్తుందేమో. అందులో ఇంకా పిండి కొంచెం వాటర్ ఎక్కువైనాయి, లేదంటే నాకు వేయటం కుదరలేదేమో. కానీ మొత్తానికైతే గ్లాస్ మిర్చి అయితే చేశాను. ప్రయత్నిస్తే రాంది ఏముందండి, ఇది ఎంతో 100 మందికి వంట చేస్తాను నేను. ఇంక ఇది ఎందుకు రాదు, ఇంకా 2 సార్లు ట్రై చేస్తే అదే వస్తుందిలేండి. ఆ నమ్మకంతోనే ఉండాలి ఏ పని విషయం అయినా సరే. ఇంకా మా పాప అయితే మిర్చీలు తినదు కాబట్టి కొంచెం బూందీ టైప్ అయితే వేస్తున్నాను పాపకి. బూందీ మంచిగా రెడీ అయిపోయింది, ఆమె కూడా ఇష్టంగా తిన్నది. మంచిగా కొంచెం చాట్ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని ఆనియన్ నంచుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఈరోజు మా ఇంట్లో డిన్నర్ ఇదండి. మీరేం చేసుకున్నారు, తిన్నారా అందరూ? 3 minutes షార్ట్ వీడియో. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.